కడప జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 5న నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేతలు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు పోస్టర్ ఆవిష్కరించారు. ఇక కడపలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్న నాయకులు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులను నట్టేట ముంచారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మంచి చదువులు చదువుకోవాలి, బీదవాళ్ళలో కూడా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, కలెక్టర్లు కావాలి. సో అనుకొని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంటు అని పెట్టి ఎవరైతే చదువుకోవాలనుకుంటారో అందరినీ చదివించాలి, అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి గుర్తెరిగిన నాయకుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. దాదాపు 2,800 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది. దాదాపు 148 కోట్ల రూపాయల వరకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి కూడా బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది 2019లో. దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానికంటే మెరుగుపరిచి విద్యా కానుక, వసతి దీవెన అని పేర్లతోటి సో బాగా చదువుకోవాలి. అదే కాకుండా గతంలో ఒక ఫిక్స్డ్ ఇది ఉండేది రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు 60,000, 50,000, 30,000 అట్లా ఉండేది. సో అది కాకోకుండా ఎంత అవకాశం ఉంటే అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునేదానికి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలి. అక్కడ 10 లక్షలు ఉండవచ్చు, 15 లక్షలు ఉండవచ్చు, ఎంతైనా ఉండవచ్చు. సో అది మొత్తం కూడా ప్రభుత్వం బేరు చేస్తే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సో దాన్ని ప్రవేశపెట్టి